రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం లోపల తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యం చెప్పుకుంటున్న ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం పట్ల అలక్ష్యం ఎందుకని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గర్హిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఓ దిక్కు పంట కాలానికి వేసేటువంటి రైతు భరోసా నిధులు, ఓ దిక్కు 15 రోజుల లోపల పంట పూత దశలకు వచ్చిన సందర్భం లోపల ఇంకెప్పుడు రైతు భరోసా నిధులు పెడతారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశం 16వ తారీఖు నాడు సమావేశం అవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు లోపల సమావేశమయ్యే లోపు రైతు భరోసా నిధులను కనుక వెంటనే విడుదల చేయకపోతే ఈ 16న అసెంబ్లీ ప్రారంభమయ్యే 16న వేలాది మంది రైతులతోని ఓసీజేసి రైతు ప్రజా సంఘాల అద్దం లోపల అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా ఈ పోరాటం ధర్మ పోరాటంగా అన్నదాతలకు అండగా బాసటగా నిలవాలని చెప్పి మేము చేస్తున్నాం. మా పోరాటానికి ఎవరైతే మద్దతు ఇవ్వరో వారికి రాబోయే ఎన్నికల లోపల తగిన గుణపాఠం చెప్తాం. పౌరు రైతులను ఆదుకుంటామని వారికి సంవత్సరానికి 12,000 చెల్లిస్తాం, ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి రాష్ట్ర ఈ అధికార పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ అసలు కౌలు రైతుల ఊసే ఎత్తడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు కౌలు రైతులను మభ్యపెట్టిరు. వాస్తవంగా ఏంటంటే కౌలు రైతులకు ఎవరైతే యజమాని దగ్గర కౌలుకు తీసుకుంటారో ఆ యొక్క రైతు బంధు కానీ వివిధ వచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాలు కానీ వారికి కాక ఓనర్కే పోతానే తప్ప కౌలు రైతులకు పోవడం లేదు. దీనిలో ఒక చట్టం తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కౌలుదారు చట్టం తేవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాతలకు పంటల గిట్టుబాటు ధరలకు కూడా వాస్తవంగా వారికి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు ఏర్పడి పెట్టుబడి సాయం కూడా రావడం లేదు కనుక వారికి అన్నదాతల పెట్టుబడి సహాయానికి రైతే భాగస్వామ్యంతో నిర్ణయించుకునేటువంటి ఒక రైతు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సంఘాల అద్దెల లోపల అన్నదాతల డిమాండ్ల సాధనకై వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లోపల రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర పేరుని 1,00,000 మందితోని మేము నిర్వహిస్తున్నాం. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.